ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈరోజు నాయన నువ్వు మాతో మాట్లాడుచున్న మాటల ప్రకారంగా నాయన నీ వాక్యంతో మమ్మల్ని మీరే సరిచేయండి. నాయన నీ వాక్యానుసారమైన జీవితంలోనికి మమ్మల్ని మీరే తీసుకుని వెళ్ళండి అయ్యా. నాయన మాలో నీకు ఇష్టం లేని ప్రతి క్రియ నుంచి దూరపరచండి అయ్యా. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరికైనా ఏదైనా కార్యం జరిగినా జరగకపోయినా మనుషుల మీద ఉంటున్న కోపాన్ని మనము మనుషుల మీద చూపిస్తే అది మరలా మనకి గొడవ అవుతుందేమో, వారికి భయపడి మనం ఏం చేస్తామంటే ఏది జరిగినప్పటికీ కూడా దేవుని నిందించేస్తాం. దేవుడు లోకు కదా. లోకు ఎవరంటే దేవుడే లోకు అయిపోతున్నాడు ఈరోజు అందరికీ కూడా. ఏది జరిగినా జరగకపోయినప్పటికీ కూడా దేవుణ్ణి నిందించేవారిగా ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడండి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన యొక్క మార్గంలో రావాలని చూస్తాడు. ప్రతి ఒక్కరి మీద కూడా ఆయన కనుచూపు ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగా మనం కూడా ఆయన వైపుకి తిరిగితేనే ఆయన మన మీద అంత ఇంట్రెస్ట్గా మనల్ని కూడా చూసేది. ప్రకటన గ్రంథము 3:20 మనం చూసినట్లయితే భక్తుడైన యోహాను గారితో దేవుడు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం అంతా కూడా ఏమంటున్నారంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను కూడా భోజనం చేయుదునని. ఎంత చక్కటి మాట అండి. ఆయన స్వరం ఎవరైతే వింటారో, ఆయన స్వరం కొరకు ఎవరైతే తప్పిస్తారో, ఆయన వైపుకి ఎవరైతే తిరుగుతారో వారిని దేవుడు కలుసుకుంటాడు. ఆయన వైపు తిరగకుండా మనం ప్రభువా అని పిలిస్తే ఆయన మన వైపు కూడా తిరగడు. దేవుడి కదా. మనం మనుషులను చూసుకోండి. మనం ఎవరైనా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం మాట్లాడితేనే వారు మనతో మాట్లాడతారు. మన వారితో మాట్లాడకపోతే వారు మాట్లాడతారండి? మాట్లాడరు. కానీ దేవుడిని మనం నిందించేస్తాం. ఆ మనుషులు మనం ఏమీ అనం. యేసయ్య మన హృదయం అనే ఆలయమును ప్రతిరోజు తట్టుచున్నాడండి. ఆయన స్వరం ఈరోజు గుర్తించగలుగుతున్నావా నా ప్రియ సహోదరుడా? ఆయన స్వరాన్ని వినగలిగే మనసును నువ్వు కలిగి ఉన్నావా? ఆయన యొక్క స్వరాన్ని గుర్తిస్తున్నావా? ఆ స్వరం నీకు వినబడుతుందా? ఈరోజు గ్రహించగలుగుతున్నామా దేవుని యొక్క స్వరాన్ని? ఇది నా దేవుని స్వరం అని మనం గ్రహించుకోగలుగుతున్నామా? ఈ హృదయంలో ఎక్కడైనా యేసయ్యకు చోటుందా? లేదా ఈ లోకములో ఉన్నటువంటి వ్యర్థముతో నింపబడి ఉందా? నీ హృదయంలో దేవునికి చోటు ఉండదు, కానీ దేవుడు నీ వైపుకి వచ్చేయాలా, నీ వైపు చూసేయాలా? ఎంతటి అన్యాయం అండి ఇది. మన హృదయం ఎప్పుడైతే ఆయనకు చోటిస్తామో ఆయన మన హృదయంలో ఉండడానికి చాలా ఇష్టపడుతున్నాడు. ఉదాహరణకు, నీ హృదయం అనే ఆలయంలో ఆయన ఉంచుకున్నావా? ఈరోజు మనం ఎవరినైనా గెస్ట్లను మన ఇంటికి పిలిచామనుకోండి, మన ఇల్లు మనం ఉన్నట్టుగానే ఉంచుకుంటామండి. చాలా నీట్గా సర్దేస్తాం. ఎక్కడ పెట్టవలసిన వస్తువులన్నీ అక్కడే పెట్టేసి చాలా క్లీన్గా పెడతాం. అలాగే మరి పరమ తండ్రి అయినటువంటి యేసయ్య మన హృదయంలోనికి, మన హృదయం అనే ఆలయంలోకి వస్తున్నప్పుడు ఇంకెంత నీట్గా పెట్టాలి, మన హృదయాన్ని ఎంత నీట్గా పెట్టుకోవాలి ఒకసారి ఆలోచన కలిగి ఉన్నావా? ఎంత క్లీన్గా పెట్టుకోవాలి? పరమ తండ్రి నా యొక్క హృదయంలో రావాలి అని మన హృదయాన్ని ఎప్పుడు కూడా క్లీన్గా పెట్టుకోవాలి. యేసయ్య అందరింటికి వెళ్ళడండి. మనం ఎవరింటికన్నా మన అందరింటికి వెళ్ళిపోతామా? చెప్పండి. అందరింటికి వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. ఎవరింటికి వెళ్తాం మనం? మనల్ని ఎవరైతే ఆప్యాయంగా ప్రేమగా ఆహ్వానిస్తారో, మనతో చక్కగా ఎవరైతే బాగా మాట్లాడతారో, వాళ్ళకి మనకి మధ్య చక్కని స్నేహము ఏర్పడిన తర్వాత వారు ఆహ్వానిస్తే వారింటికి మనం వెళ్తాం, మన ఇంటికి వారిని ఆహ్వానిస్తాం. అంతే యేసుప్రభు కూడా ఆయన ఆహ్వానిస్తేనే వారింటికి వెళ్తాడు. ఆహ్వానించకుండా ఆయన ఏమి వెళ్ళడు. అదేంటండి? దేవునికి పక్షపాతం ఏంటండి? ఆయన దేవుడు కదా, ఆయన అందరికీ ప్రభువు కదా, అందరింటికి వెళ్ళొచ్చు కదా, అందరినీ ఆయన చూడాలి కదా, అందరి మీద ఆయన కనుచూపు ఉండొచ్చు కదా.
అని మీరు అనొచ్చు. ఓకే, ఈరోజు నీ ఇంటికి ఆయన వస్తాడు. మరి ఆయన రావడానికి నీ గురించి దేవుని దగ్గర నీ నుండి జ్ఞాపకము చేసేది ఏమైనా ప్రభు దగ్గర నీది ఉందా? నీ ఇంటికి వస్తాడు ఆయన. నీ నుండి జ్ఞాపకం చేసేది పలానా రమేష్, పలానా సురేష్, పలానా మరియా, పలానా మేరీ, ఇదిగో వాళ్ళ యొక్క ప్రార్థన నా సన్నిధిలో ఉంది, నేను వారింటికి వెళ్ళాలని ఏదైనా నీ నుండి ప్రభు దగ్గర జ్ఞాపకం ఉందా? ఒకసారి చెక్ చేసుకో. ఏమైనా ఉందా? ముందు నీవు ఆయనకు తెలియాలి కదా, నీ ఇంటికి రావడానికి, నీతో మాట్లాడడానికి. నీకు దేవునికి మధ్య జరుగుతున్న కన్వర్జేషన్లో ఏమైనా మాట కానీ, మొర కానీ, తీర్మానం కానీ, ఒప్పందం కానీ, ప్రమాణం కానీ ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ ఇంటికి వస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను చూస్తాడు. మనల్ని గుర్తు చేసేది ఆయన దగ్గర ఏమీ ఉండదు, కానీ మన ఇంటికి ఆయన వచ్చేయాలి, మనల్ని చూసేయాలి, మనల్ని దీవించేయాలి, మనల్ని అభిషేకించేయాలి. నిజంగా ఖచ్చితంగా నీ నుండి ఏదైనా ఆయన దగ్గర ఒకటి ఏదైనా ఉంటే నీ ఇంటికి కాలింగ్ బెల్ రింగ్ చేయకుండా వచ్చి సరాసరి సొంత ఇంటికి ఎలాగైతే వెళ్తాడో అలా వచ్చి మన ఇంట్లో కూర్చుంటాడండి దేవుడు. నీలో ఏముందని నీ ఇంటికి రావాలి యేసయ్య? ఒకసారి నీకు నీవుగా ప్రశ్నించుకో. ఏముందో నీలో, ఏముందో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభు అంటే ఆయన వచ్చేస్తాడా? రాడు కదా. నీ నుండి యాక్షన్ ఉంటే ఆయన నుండి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి తిరుగులేదు. మన నుండి యాక్షన్ ఉంటే ఆయన నుండి మనకు రియాక్షన్ ఉంటుంది. మనం ప్రభు అంటే నా కుమారుడు అని పిలుస్తాడు, అందులో ఎటువంటి తిరుగులేదు. మన నుండి ఏముండదు, కానీ ఆయన నుంచి మనం అన్నీ పొందేసుకోవాలి. ఆయన మనల్ని చూడాలి, ఆయన మనల్ని దీవించాలి. ఎక్కడ అన్యాయం అండి ఇది? అన్యాయం కదా ఇది. ముందు మన హృదయం అనే ఆలయంలో ఆయనకి ఫస్ట్ చోటు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రభువా అని పిలండి. నీలోనే ఉండి నీకు చక్కని ఆలోచనలు ఇస్తాడు, నాలోనే ఉండి నాకు చక్కని ఆలోచనలు ఇస్తాడు. అది ముందు మనం నేర్చుకోవాలి. నిజానికి నువ్వు ప్రార్థన పరుడు అయితే నీ ప్రార్థన ఆయన సన్నిధిని, ఆయన నీ ఇంటికి రావాలని నీ ప్రార్థన ఆయన తొందర పెడుతుంది. యేసయ్య రా, యేసయ్య రా, యేసయ్య అని మన ప్రార్థన ఆయన సన్నిధిని తొందర పెట్టే విధంగా ఉందా ఈరోజు నీ ప్రార్థన లైఫ్? నీ ప్రేయర్ లైఫ్ ఆయన్ని తొందర పెట్టేలా ఉందా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, ఉందా మనకి అంత గొప్ప ప్రేయర్ లైఫ్? నీలో ఏ మంచి కార్యం ఉంది అదే దేవుణ్ణి ఇంటికి తీసుకొచ్చేలా చేసేది? ఏమైనా సత్క్రియ ఏమైనా ఉందా? మంచి కార్యం ఏమైనా ఉందా? ఒకవేళ ఉంటే ఖచ్చితంగా అది తొందర పెడుతుంది ప్రభు దగ్గర. ఆయన చూస్తాడు, ఖచ్చితంగా మన గృహానికి వస్తాడు. చూపించు ఏముందో ఒకసారి. నీ నుంచి ఈ మంచి ఉందని చూపించగలవా? ఆ ధైర్యం మనకుందా? దేవుని కృపాసనం యొద్ద గుండెల మీద చేసుకుని ప్రభా నేను ఇదిగో ప్రభా క్లియర్గా నేను చెప్పగలను ప్రభా అని ఏమైనా నీ నుండి నా నుంచి ఏమైనా మంచి ఉందా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ లేకపోతే ఈరోజు ఆ మంచిని కలిగి ఉండు, ఆ సత్క్రియను కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు నీ ఇంటికి వస్తాడు, నా ఇంటికి వస్తాడు. యేసయ్య మన ఇంటికి రావడానికి మన నుండి తొందర పెట్టేది ఆయన దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక జ్ఞాపకము మన నుండి ఆయన దగ్గర ఉండాలి. మన ప్రార్థన, లేదంటే మన యొక్క మంచి క్రియ, లేదంటే ఇంకా ఏదైనా సంథింగ్, ఏదైనా మన నుండి ఆయనకు గుర్తుపెట్టేది ఏమైనా ఉంటే ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు వరకు నీకు ప్రభు తెలీదా? ఒకవేళ ప్రభుని అడుగు. ప్రభుతో ఈ రోజు నుంచి పరిచయం పెంచుకో. ప్రభా నువ్వు మంచివాడువట, నువ్వు ప్రార్థన వినే దేవుడు అట, అడిగిన అక్కర్లు తీర్చే దేవుడు అటని ఈ రోజు నుంచి పరిచయం పెంచుకో. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ హృదయంలో ప్రపంచంలో, నీ హృదయంలో లోక వ్యర్థాలను తీసేసి ప్రభువుని నీ హృదయంలో నింపుకో. ఖచ్చితంగా నువ్వు ఏం అడుగుతున్నావో, నువ్వు చిన్నది అడిగితే దేవుడు నీకు పెద్దదిస్తాడు. నువ్వు అడుగు వాటికన్నాను, నువ్వు ఊహించు వాటికన్నాను గొప్ప వాటితో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అటువంటిది నీ నుండి నా నుండి నీ నుండి నా నుండి ప్రభుకి జ్ఞాపకం చేసేది ఏదైనా మన దగ్గర, ఏదైనా దేవుని దగ్గర మన నుంచి ఉండాలి. మనం జ్ఞాపకం రావాలంటే నీ నుండి నా నుండి ఏదైనా ఆయన దగ్గర ఉంటేనే ఆయన ఖచ్చితంగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఒకవేళ నాకు ఇప్పటి వరకు ప్రభు తెలియదండి, ఒకవేళ తెలిసినప్పుడు కూడా వ్యర్థంగా తిరిగేశాను, నన్ను దేవుడు చూడట్లేదు అని అనుకుంటున్నావా? ఈరోజు ప్రభుతో పరిచయం పెంచుకో.
బహు దగ్గరగా ప్రభువుని కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ ఇంట్లో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు, నీ ఆలోచనలో ఉంటాడు. నీ ప్రతి కార్యంలో కూడా ప్రభు నీ పక్షముగా ఉండి వ్యాజ్యమాడి నువ్వు కోరుకొను మార్గాలను ప్రభు నీకు దయచేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.